Yeah. Hello everyone. Welcome back to the Wisdom Trader YouTube channel. సో మనం ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయింది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, సో మార్కెట్ టెక్నికల్స్ ఏంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉంది, లెవెల్స్ ఒకసారి చూసుకుందాము. సో ఇది నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్. సో ఇవాళ కంప్లీట్లీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో బిగ్ రెడ్ మారోబోజు క్యాండిల్ ఇది. సో ట్రెండ్ కంప్లీట్గా బియరిష్ మోడ్కి చేంజ్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే. అండ్ ఆల్సో ఇక్కడ ప్రజెంట్ 23,500 అరౌండ్ 23,500 లెవెల్స్ కనుక సపోర్ట్ తీసుకుంటే, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మనకు ఏమన్నా ఛాన్సెస్, సైడ్ వేస్ ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ బుల్లిష్ మూమెంట్ అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. సో లెట్ us వాచ్ దిస్ లెవెల్స్. ఇఫ్ 23,500 లెవెల్స్ కనుక బ్రేక్ అవుతే, సో వీ మే హెడ్ టు 23,300 లెవెల్స్. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,300 లెవెల్స్. అండ్ అప్ సైడ్ మూమెంట్ వచ్చేసి మనకు 23,700 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ అలాగే ఇంట్రాడేలో చూద్దాము. సో ఇంట్రాడేలో సో మార్నింగ్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో స్లైట్గా సైడ్ వేస్ మూమెంట్ ఇచ్చి అక్కడి నుంచి అండ్ ఆఫ్టర్ 10:30 నుంచి కంప్లీట్లీ స్లైట్గా బీరిష్ మోడ్ నుంచి కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి కంప్లీట్ డౌన్ఫాల్ అయింది. సో ఆఫ్టర్ 2 o'clock, ఆఫ్టర్ 3 o'clock నుంచి కంప్లీట్లీ స్ట్రాంగ్ సెల్లింగ్. 3 o'clock నుంచి ఆల్మోస్ట్ 770, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అబోవ్ పాయింట్స్ జస్ట్ 3 o'clock నుంచి ఫాల్ అయిపోయింది. సో హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇవాళ. సో ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండొచ్చు. సో మండే మార్కెట్ని బట్టి మనం అనలైజ్ చేయాలి. ఇంకొకటి ఇది మంత్లో లాస్ట్ డే క్లోజింగ్ కూడా కాబట్టి కొంత సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. అండ్ ఆల్సో కొంచెం జియో పొలిటికల్ ఇష్యూ, యుఎస్ ఇరాన్ కీస్ ఫైర్ గురించి కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చినట్టుంది. సో హవెవర్ మనం టెక్నికల్స్ చూసుకుంటే 23,700 వచ్చేసి మనకు రెసిస్టెన్స్, 23,700 లెవెల్స్, 23,750, 740 ఆర్ 700 లెవెల్స్ రెసిస్టెన్స్. అండ్ మనకు ఇఫ్ 23,500 కనుక బ్రేక్ అవుతే, ఈ లెవెల్, దిస్ లెవెల్ ఇది కనుక బ్రేక్ అవుతే, సో మనము 23,300 లెవెల్స్ చూడొచ్చు. సో ఇది అనమాట నిఫ్టీ. అండ్ మనం ఇవాళ ట్రేడ్ ఎలా తీసుకున్నామో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, నేను 23,900 పుట్ మార్నింగ్ 9:55కి తీసుకున్నాను. అండ్ నిఫ్టీ క్లోజ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:14కి క్లోజ్ చేశాను. సో ఆఫ్టర్ ఈ ఆర్డర్ తర్వాత మళ్ళీ 11:30కి సెన్సెక్స్ 75,900 పుట్ ట్రేడ్ చేశాను, 140 క్వాంటిటీ ఎట్ 470 లెవెల్స్. సో నిఫ్టీ వచ్చేసి 115 దగ్గర బై ఆర్డర్ అండ్ 135 దగ్గర సెల్ ఆర్డర్, అంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ నిఫ్టీలో అండ్ 470, 570, 100, 80 పాయింట్స్ సెన్సెక్స్లో. సో మనం అది కూడా చూద్దాం. సో 9:55కి నిఫ్టీ ఎలా ఉందో చూద్దాము. 9:55 నిఫ్టీ. సో మనం సారీ టైమింగ్ 9:55 అంటే ఆల్మోస్ట్ 10 o'clock. ఓకే, సో 9:55 ఈ బిగ్ రెడ్ క్యాండిల్ 9:54 రెడ్ క్యాండిల్ తర్వాత ఈ 9:57 ఈ క్యాండిల్లో మనము 23,900
పుట్ ట్రేడ్ ఎంటర్ అయ్యాము. సో 23,955 అంటే 54 ఈ క్యాండిల్లో 9:57 3 minutes క్యాండిల్లో ఈ క్యాండిల్లో మనం ఎంటర్ అయ్యాము. సో మనము స్టాప్ లాస్ అబోవ్ వీవ్యాప్ అప్పర్ బ్యాండ్ కానీ లేదంటే 24,000 క్లోజ్ అవుతే మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసేది. సో అక్కడి నుంచి మళ్ళీ వీవ్యాప్ అబోవ్ బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ బిలో సైడ్ బ్రేక్ అయ్యి అండ్ కంటిన్యూగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో మనము క్లోజ్ ఎప్పుడు చేసాము చూద్దాం. సో 12:14కి క్లోజ్ చేసాం కదా. సో 12:14 వచ్చేసి దిస్ క్యాండిల్, ఈ బిగ్ రెడ్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ బిగ్ రెడ్ క్యాండిల్ ఇక్కడ 12:15 ఈ రేంజ్లో క్లోజ్ చేసాము. అండ్ అక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ వచ్చింది, బట్ మనం ముందే ఎగ్జిట్ అయ్యాము. సో అది నిఫ్టీ ఆర్డర్. సో నిఫ్టీ టెక్నికల్స్లో ఇంట్రాడేలో ఇది కైట్ యాప్ చార్ట్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూడండి 15 minutes చార్ట్. వన్స్ మనం 23,500 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే సో ఫర్దర్ ఇంకొక 200 points పడే ఛాన్స్ ఉంది మనకు యాజ్ పర్ టెక్నికల్స్. సో ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. 23,700 ఈజ్ రెసిస్టెన్స్ అండ్ 23,500 కనుక బ్రేక్ అవుతే 23,300 సపోర్ట్. సో నిఫ్టీ మనం ఇది చూసుకుంటే చూడండి మనం 9:55కి ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాము. సో ఇదేంటి నిఫ్టీ. సో ఎంత ప్రైస్కి 115. సో లో వచ్చేసి 87 అయినా కానీ క్లోజ్ చేయలేదు. సో ఈ క్యాండిల్లో మనం 135 దగ్గర క్లోజ్ చేసాము. బట్ ఇది సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వచ్చి పుట్లో చాలా మంచి మూమెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ 280 దాకా వెళ్ళింది హైయెస్ట్. సో అయినా మనం ఇక్కడే ఎగ్జిట్ అయ్యాము. ఇట్స్ ఓకే. ఇది నిఫ్టీ. సెన్సెక్స్ చార్ట్ చూద్దాం. సో సెన్సెక్స్లో కూడా సేమ్ సిమిలర్ రెడ్ మారబోజు అండ్ ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ అక్కడ నుంచి రివర్సల్ తీసుకుంది. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇంట్రాడేలో చూద్దాం. సో 15 minutes చూద్దాం. నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఇప్పుడు ఏదైతే ఇవాళ లో బేస్ చేసుకుందో ఆ లో కనుక మళ్ళీ బ్రేక్ చేస్తే మనకు డౌన్ సైడ్ ఛాన్స్ ఉంది. లేదు ఇవాళ లో కనుక బేస్ చేసుకొని సపోర్ట్ తీసుకొని రిటర్న్ ర్యాలీ ఇస్తే మాత్రం చెప్పలేము. బట్ ట్రెండ్ అయితే యాజ్ ఆఫ్ నో బేరిష్ ఉంది. మండే రోజు మార్కెట్ని బట్టి మళ్ళీ మనకు ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సెన్సెక్స్ చార్ట్. సెన్సెక్స్లో వచ్చేసి మనకు 74,700 లెవెల్స్ యాజ్ ఆఫ్ నౌ ఈరోజు లో మాత్రం సపోర్ట్. సో ఇది కూడా బ్రేక్ అవుతే మనకు 74,300 కనుక బ్రేక్ అవుతే 73,300. సో చాలా బియరిష్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. అన్లెస్ అంటిల్ ఇవాళ లో కనుక బ్రేక్ అవుతే రేపు స్ట్రాంగ్గా మండే రోజు స్ట్రాంగ్గా బ్రేక్ అవుతే మనకు ట్రెండ్ ఇంకా కంప్లీట్ బియరిష్ మోడ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో బుల్లిష్ మోడ్ అయితే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెన్సెక్స్లో మనము ఎక్కడ ట్రేడ్ తీసుకున్నామో చూద్దాం. ఓకే, సెన్సెక్స్ ట్రేడ్ చేసిన చార్ట్ ఇదనమాట. సో చూడండి 5 minutes చార్ట్ ఇది. 75,900 పుట్ 11:35 క్యాండిల్లో ఎట్ 470 దగ్గర తీసుకున్నాము. 470 దగ్గర తీసుకున్నాము. దీని లో వచ్చేసి 406. మనం 470 దగ్గర తీసుకున్నాము. ఆల్మోస్ట్ 70 points డౌన్ వరకు వచ్చింది. అయినా కానీ మనం స్టాప్ లాస్ బుక్ చేయలేదు. సో బియరిష్ మోడ్ ఉంది కాబట్టి మనం వెయిట్ చేసాము. సో నెక్స్ట్ మనము 12:10 క్యాండిల్లో 550లో క్లోజ్ చేసాము. సో అదే క్యాండిల్ హైయెస్ట్ 597 దాకా వెళ్ళింది. అండ్ మనం వెయిట్ చేసింటే కనుక ఆల్మోస్ట్ 1000 దాకా వెళ్ళింది ఇది. సో మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్లో కంప్లీట్గా లోని కంప్లీట్గా హైని క్యాచ్ చేయలేమన్నమాట. సో ఈ ట్రెండ్ మూమెంట్లో
మనకు మంచి ఎంట్రీ మంచి ఎగ్జిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడమే మన స్ట్రాటజీ అనమాట. అండ్ ఇది మన ఇవాళటి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ట్రేడ్స్. అండ్ ఒక్కసారి ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాము. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే మీరు ఇవాళ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. అండ్ పీసీఆర్ కంప్లీట్లీ నెగటివ్ ఉంది. అండ్ ఇవాళ కంప్లీట్లీ కాల్ రైటింగ్ జరిగింది. సో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అలాంగ్ ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది. చూడండి, మనకు ఇవాళ 24,000 హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉన్నది. బిగ్గెస్ట్ సపోర్ట్ అసలు ఎక్కడ లేదు. సో ఇవాళ స్లైట్గా 23,000, 23,200, 23,500 దగ్గర స్లైట్గా సపోర్ట్స్ ఉన్నాయి కంపేర్డ్ టు కాల్స్ చూసుకోండి. సో మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్లీ బేరిష్ అనిపిస్తుంది. అండ్ కాల్ రైటింగ్ ఎక్కువ జరిగింది ఇవాళ. పుట్ రైటింగ్ చాలా తక్కువ జరిగింది, అంత స్ట్రాంగ్ లేదు. బట్ చూడాలి మరి మండే రోజు మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూస్తే మనకి ఇంకా కొంచెం ఐడియా వస్తుంది. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. అండ్ ఆల్సో ఒక్కసారి ఎఫ్ఐఐ డేటా చూద్దాము. యాక్చువల్గా వీడియో చేయడానికి లేట్ కూడా, ఇది వీళ్ళు సెన్సిబుల్ వాళ్ళు ఇవాళ డేటా కొంచెం లేట్గా అప్లోడ్ అయింది. చూద్దాం. సో ఎఫ్ఐఐ ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్ ఉన్నారు. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్లో కూడా బేరిష్ ఉంది. అండ్ డిఐఐలో డిఐఐ ఎఫ్ఎండ్ఓలో యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. అండ్ ప్రో చూస్తే కూడా ఓవరాల్ ఇండెక్స్ ఆప్షన్స్లో నెట్ బేరిష్ ఉంది. అండ్ ఇండెక్స్ ఫ్యూచర్లో ప్రో బుల్లిష్ ఉంది స్లైట్లీ. ఓకే, అండ్ క్యాష్ మార్కెట్ చూద్దాం. ఓకే, సో ఫ్యూచర్స్ కూడా బేరిష్ ఉంది. క్యాష్ కూడా ఎఫ్ఐఐ 21,000 crore సెల్ చేశారు. అండ్ డిఐఐ 16,000 crore బై చేశారు. సో ఓవరాల్ మార్కెట్ అయితే బేరిష్గా కనిపిస్తుంది. లెట్స్ సీ మండే రోజు మార్కెట్ వల్ల ఏమన్నా ట్రెండ్ చేంజ్ అవుతుందా లేదా చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్ బేరిష్ మోడ్లోకి ఎంటర్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీరు వీడియోలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్లో చెప్పండి. నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను వీడియోస్ ఇంకా బెటర్గా చేయడానికి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, and keep trading, keep your capital safe. Thank you.